అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆయన క్యారెక్టర్ పేర్లలాగా తీశారు కాబట్టి రాజం మా బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారండి. ఆ! అసలు నార్మల్‌గా అంటే నార్మల్‌గా కూడా తిట్టుతారా? ఏయ్! అగోండి. నేను ఆంధ్ర వేరు కదా! నేను ఇలా బాగుపాడుకోవాలని నేను తిట్టను. ఆంధ్ర బూతులు తిడతారా? ఆంధ్ర బూతులంటే మరీ బూతులు కాదండి. ఆ! దొంగ నా కొడుకా ఇవి ఉంటాయి కదా! అవి. ఆ! అవి మాత్రం. హ్మ్. డబ్బింగ్ కష్టమైందా బాగా? లేదు. హ్మ్. ఎందుకంటే ఆహ్, హ్మ్. ఆహ్, వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక ఆమె మా మదర్ చేశారు. క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో యోగిత యోగిత గారు. గారు. హ్మ్. హ్మ్. ఆవిడే జస్ట్ ఆవిడ ఫుల్ తెలంగాణ. సో, ఓకే. నా డైలాగ్స్ మట్టుకు అన్నీ ఆవిడి చెప్పేసారనమాట. సో, హ్మ్. నాకు ఆవిడ వల్ల చాలా ఈజీ అయింది. హ్మ్. హ్మ్. సో, వెంటనే అయిపోయింది. డబ్బింగ్‌లో అలా ఈజీ అయింది. ఆన్ లొకేషన్ సతీష్. ఆన్ లొకేషన్ సతీష్ గారు. యాహ్! ఆయన చెప్పడం వల్ల కొంచెం ఓకే. చేయగలను. కొంచెం తెలంగాణ వచ్చింది. హ్మ్. అండ్ మీకు కొత్తే గదా! అండ్ బేసిక్‌గా అంటే కొంచెం నాకున్న ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణ, ఆంధ్ర హ్మ్. హ్మ్. అంటే కొంచెం మిక్స్డ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. యాహ్! అంటే నాకంత హార్డ్ ఏం అనిపియలేదు. అనిపియలేదు. ఆ! అండ్ ఈ మూవీలో చూసుకున్నట్టే ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్‌లో కూడా డాన్స్ చాలా బావుంది. అంటే మీకు కోర్ట్‌లో మీ ఇద్దరి క్యారెక్టర్‌లకి కొంత పరిధి ఉంటది. లవ్ స్టోరీ తర్వాత అక్కడ ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉంది. హ్మ్. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో, టోటల్ బావ మరదలు కథనమాట. అవును. సో, ఆ కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అంటే ఇక్కడ చాలా అవసరం. హ్మ్. కోర్ట్ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ సబ్జెక్టు దాంట్లో లవ్ ఉంటది కొంత పార్ట్. బట్ ఇక్కడ అలా కాదు గదా! హ్మ్. 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 సో, ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? ఆహ్, కథిన్నప్పుడే బేసిక్‌గా నేను కథిన్నప్పుడే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ భావమరదలలో ఇది ఉన్న గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఆ ఎమోషన్ గాని అవన్నీ ప్రాపర్‌గా అర్థమయ్యాయి. అంటే బేసిక్‌గా సతీష్ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేస్తారంటే, ఆయన ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని ఇలా కూర్చొని నేను చెప్పను, నేను నించొని చెప్తానని హ్మ్. ఆయన నించొనే మొత్తం నరేట్ చేశారనమాట. ఓకే. సో, ఆయన నరేట్ చేసిన దాంట్లో ఏదైతే ఆ కన్విక్షన్ ఇప్పుడు నేను కట్ చెప్తుంది మీరు ఈ కథను ఓకే చేసేయాలన్నట్లు చెప్పలేదు. అండ్ బ్యాక్ ఆన్ ఈ స్టోరీ నాకు ఐడియా ఉంది. ఏదైతే ఆయన ఎన్నో హ్మ్. హ్మ్. ఆఫీసులు హ్మ్. తిరిగి ఎన్నో దగ్గరని. బట్ ఆయన కట్ చెప్పేటప్పుడు మట్టుకు ఆయన వెరీ కన్విక్షన్‌తో వెరీ జెన్యూన్‌గా ఈ కథ చాలా బావుంటది. మీరు చేస్తే బావుంటది అన్న ఇదిగా చెప్పారు. సో, అది నాకు చాలా అనిపించింది. సో, యాహ్! అది ప్లస్ కూడా అయింది. ఆ కథలో భావమరుదులు ఎలా ఉన్నారని అర్థమైపోయింది. హ్మ్. ఆయన కన్విక్షన్‌తో, ఆయన ఇదితో అర్థమైపోయింది. అండ్ ఒక భావమరుదులు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటదో ఐడియా ఉంటది గదా! సో, కరెక్ట్. ఇగ అది మాకు చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. బికాజ్ మేము కోర్ట్ కంటే ఒక ముందు 2 ఇయర్స్ ముందు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో, మా కోర్ట్‌తో ఇంకెక్కువ క్లోజ్ అవ్వం. మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. సో, యాహ్! అది అందులో కెమిస్ట్రీ కోసం ఏమి వర్క్ చేసిందేం లేదు. మేము జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ చేసాం.